ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగము పరిపాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మరియు తన కుమారుడు నారా లోకేష్ నిన్న జరిగిన మహానాడులో మరి ముఖ్యంగా దళిత సంక్షేమానికి 40,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు తెనాల్లో జరిగే ముగ్గురు దళిత మరియు మైనారిటీ యువకులపై వరుటికి ప్రయోగించి మానవ హక్కులను ఉల్లంఘించిన వైనాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి గుర్తు రాకపోవడం నిజంగా శోచనీయం. ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి మరి ముఖ్యంగా దళితుడికి రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో దళిత ఐపీఎస్ ఆఫీసర్ని రోడ్డు మీద నిలబెట్టిన వైనం, దళిత మహిళలపై కాక్ పెట్టించిన వైనం, మరి ముఖ్యంగా దళిత నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం వేయడం కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.